అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడింది. దీంతో 10 మంది జవాన్లు స్పాట్ లో ప్రాణాలు విడిచారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. అనుష, ఒక అత్యంత విచారకరమైన బాధాకరమైన వార్త. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఆర్మీ వాహనము పెద్ద ఎత్తున ఒక లోయలో పడి 10 మంది మృతి చెందిన పరిస్థితి ఉంది. సో మొత్తం దేశానికి అదేవిధంగా భద్రత కల్పించే సైనికులు ఇట్లా ఒక లోయలో పడి ఆర్మీ వాహనం లోయలో పడడంతో 10 మంది మృతి చెందారు. మరో కొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు ఉదయం దోడా జిల్లాలో వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి పెద్ద 200 అడుగుల లోతులో ఉన్నటువంటి లోయలో యొక్క ఆర్మీ వాహనం పడింది. సో దాంట్లో మొత్తం 17 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 10 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికే అధికారులు మనకు అఫీషియల్ గానే ప్రకటించిన పరిస్థితి ఉంది. మేజర్ అక్కడ సంబంధించి ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా కూడా అధికారిగా ట్వీట్ చేశారు. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో 10 మంది మృతి చెందారని చెప్పి తెలుస్తోంది. ఈ యొక్క ప్రమాదము కన్నాయి టాప్ అలా అంటే భద్రేర్వాగ్ చంబా రూట్ లో మార్గం మధ్యలో జరిగింది. సో 200 అడుగుల లోతులో ఒక్కసారిగా వాహనం చూడడంతో 10 మంది మృతి చెందారు. మరి కొంతమంది తీవ్ర గాయాలయ్యి అప్పటికి ప్రస్తుతానికి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కొంతమందికి తీవ్ర గాయాలైన వాటిని ఉన్న మంచి చికిత్స అందించడానికి వెను వెంటనే అక్కడ ఆర్మీ ఆసుపత్రి తరలించారు. సో అక్కడ కూడా కొంత ఒకరిద్దరిని అత్యవసర పరిస్థితిలో హెలికాప్టర్ ద్వారా కూడా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక అత్యంత బాధాకరమైన విషాదకరమైన ఘటన అని చెప్పేసి ఇప్పటికే ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. దీంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళంతా తో పాటు కేంద్ర హోంశాఖ రక్షణ శాఖ మంత్రులు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నలుగురికి చికిత్స కొనసాగుతూ ఉండగా మరొక పరిస్థితి ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాటిని ఉటావుటిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుష, రాధాకృష్ణ, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? అంటే ఉదయం నుంచి మంచు పడుతోంది. అయితే మూల మలుపు దగ్గర ఒక్కసారిగా ఆ యొక్క ఆర్మీ వాహనము అదుపు తప్పి కంట్రోల్ కాకపోవడంతో వేగంతో ఒక్కసారిగా లోయలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఆ లోయలోనే పడడంతో ఈ ప్రమాదం అత్యంత పెద్ద ప్రమాదం జరిగింది. విషాదకర ఘటన. సో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరికొంతమంది తీవ్ర గాయాలను వాళ్ళందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికైతే చికిత్స కొనసాగిస్తున్నారు. సో 200 అడుగుల లోతులో ఒక్కసారిగా ఈ యొక్క వాహనము పడడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడింది. దీంతో 10 మంది జవాన్లు స్పాట్ లో ప్రాణాలు విడిచారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.